రాకేష్ ఏది కావాలనుకుంటాను? పంచముఖి కోసం ట్రై చేస్తున్నాడు. సో మన వరంగల్ వాళ్ళు కలిసిళ్ళు. ఓంకార్ కి నగరి, ఐ లవ్ ఓంకారేశ్వర్, ఓం నమ శివాయ్. బైక్ లైట్ అయితే చూసిపోయింది మొత్తానికి. సో మనమైతే జ్యోతిర్లింగమైనటువంటి ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చినాం. సో ఇప్పుడే వెళ్తున్నాం మనం. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని పోదు, ఎందుకంటే రష్ ఉన్నది. మనం మళ్ళీ ఇంకా ఓంకారేశ్వర్ కూడా వెళ్ళాలి. సో మనమైతే ఇట్లా బొట్టు అయితే పెట్టుకున్నాం. చూడాలి, రష్ అయితే ఉన్నదని చెప్తున్నాను. అందుకే మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం అని చెప్పి ఈ లైన్లో వెళ్తున్నాం. సో 250 రూపీస్ తీసుకొని స్పెషల్ దర్శనం అయితే టికెట్ తీసుకున్నాం. చూడండి, ఇగో ఇదే టెంపుల్, ఇదే ఒక జ్యోతిర్లింగం. మొబైల్ అయితే అలో లేదు, బట్ మీకోసం రిస్క్ చేస్తున్నా. చూడండి ఎట్లా ఉందో దర్శనానికి. ఇది 250 టికెట్, ఇది ఫ్రీ టికెట్. ఇది చాలామంది ఉన్నారు లోపలికి వచ్చిన తర్వాత. ఇదే టెంపుల్. చూడండి ఇదే టెంపుల్ లోపల చూడండి. రాకేష్ ఏది కావాలనుకుంటాను? పంచముఖి కోసం ట్రై చేస్తున్నాడు. 5 జబ్ ఆన్ కరేగా తబ్ చలేగా. సో ఇప్పుడే మనం హోటల్ నుండి బయటకు వచ్చినాం. సో ప్యానీర్ సంబంధించిన స్క్రూ అయితే లూజ్ అయింది. యాక్చువల్గా ఒక హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి ఒక స్క్రూ తీసుకుందాం. సో నైట్ స్టే అయితే 600 రూపీస్ అట్లా తీసుకున్నాడు. బట్ పర్లేదు, బాగానే ఉంది పడుకోవడానికి కాబట్టి. సో మేమైతే రెడీ అయిపోయినాం. ఒక చైన్ స్ప్రే ఒక స్క్రూ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఓంకారేశ్వర్కి అయితే వెళ్తున్నాం. సో మొత్తం ఈ స్ట్రీట్లోనే పెట్టింది అసలు మార్కెట్. సో పోలీసులు వస్తున్నారని తెలియగానే మొత్తం ఎక్కడక్కడ చదువుకున్నారు. మళ్ళీ పొయ్యిలు అనగానే మళ్ళీ తెచ్చి పెట్టుకున్నారు. సో దర్శనం అయితే మాకు జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి. సో మేమైతే నెక్స్ట్ ఓంకారేశ్వర్కి అయితే వెళ్తున్నాం. ఓంకారేశ్వర్ వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉంది, కానీ టైం ఎక్కువ చూపిస్తుంది. చూడాలి అసలు ఆ రోడ్ ఎట్లుంటుంది అనేది. సో ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాం అప్పుడు ఏం చేయాలని చెప్పేసి. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఓంకారేశ్వర్కి. స్ప్రే అండ్ స్క్రూ అయితే తీసుకున్నాం, ఫిట్ చేసాం టైట్గా ప్యానియర్ది. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూ లేదు. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది ఓంకారేశ్వర్కి. సో మన వరంగల్ వాళ్ళు కలిసిళ్ళు. నేను వీడియో షూట్ చేద్దాం అనుకునే లోపే యాక్చువల్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ కాల్లో ఉండే వాళ్ళు ఆపి అన్న మహబాదా అని చెప్పి అంటున్నారు. ఉజ్జయిన్ మహాకాళేశ్వరుని పోయి ఇప్పుడు ఓంకారేశ్వర్కి వెళ్తున్నారు వాళ్ళు కూడా, సేమ్ మనలాగానే. సో మనం రైల్వే గేట్ క్రాస్ చేయాలి ఇప్పుడు. ఈరోజు మొదటి రైల్వే గేట్. చూడండి, మనం కూడా అసలు ఆపోజిట్లో వచ్చాం. అయ్యా వేరే మోడిఫై చేయించండి కారు. ఈ పిల్లగాళ్ళు అయితే ఒక 10 కిలోమీటర్ల నుండి సావ కొడతాళ్ళు, ఒక్క ఫోటో అని చెప్పేసి. సో మొత్తం రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే మేము మంచి రోడ్ మీద రైడ్ చేసిందే లేదు అప్పటి నుండి, ఉజ్జయిన్ నుండి. నార్మల్ రోడ్డే అంతా, అన్నీ కన్స్ట్రక్షన్ డైవర్షన్స్ అన్నీ అవే ఉన్నాయి. సరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన ఫ్యూచర్లో మాత్రం మంచి రోడ్స్ అయితే ఉంటాయి తప్పకుండా. ఇక్కడ అయితే దాల్ తడక అండ్ తందూరి రోడ్ అయితే తీసుకున్నాం. సో రాకేష్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది మహాకాళేశ్వర్? సార్ మహాకాళేశ్వర్ నుండి ఓంకారేశ్వర్ ఎంత కిలోమీటర్లు ఉంది? 65. ఓకే. సో మనం అయితే ఘాట్ దిగుతున్నాం. టర్నింగ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, కానీ మస్తు మజా వస్తుంది డ్రైవ్ చేస్తుంటే. కొద్ది ఒక 1 మంత్ ముందైతే ఎంత గ్రీనరీ ఉంటుండే కావచ్చు. మొత్తం ఇది ఫిబ్రవరి, ఇంకా ఎండలు అయితే ఘోరంగా స్టార్ట్ అయినాయి కాబట్టి చెట్లు అన్నీ ఎండిపోయినాయి. కొద్ది ఒక 1 మంత్ 1.5 మంత్ ముందు వస్తే వేరే లొకేషన్ అసలు ఇది. స్టిల్ ఇప్పటికి కూడా బాగానే ఉంది, బట్ కొద్దిగా ఎండ లేకపోతే గ్రీనరీలో బాగుంటుండే. ఇంకా సో మనకు
ఓంకారేశ్వర్ వచ్చేసి మనకు నర్మదా నది ఒడ్డునున్నది. 45 ఓంకారేశ్వర్ 45 ఉంది. సో 45 కిలోమీటర్స్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే సడన్ బ్రేక్స్ కొట్టినాక సడన్ బ్రేక్ కొడితే మనము హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. అంబులెన్స్ కార్లో పోవచ్చు అంటే కార్లో పోవచ్చు, ఎట్లా పోవచ్చు చూడండి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఈడ కూడా ట్రాఫిక్ జామే. మనిషి నడిచే స్థలం ఉన్నా సరిపోతుంది, మేము బండి నడిపిస్తాము. మనిషి నడవలేడు అన్న కాడ మా బండి నడవదు, మనిషి నడుస్తాడు అంటే మన బండి నడుస్తుంది. ఇంకా ఓంకారేశ్వర్ అయితే 16 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి స్టేట్. ఇక్కడ చాలా వెహికల్స్, హెవీ ట్రాఫిక్ ఉన్నది. రిటర్న్లో కూడా వస్తున్నారు చాలామంది. మనకు ఒక 1/2 అవర్ పడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టైం వచ్చి ఆల్మోస్ట్ 3:10 అట్లా అవుతుంది. 4 వరకు అక్కడ ఉంటాము. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దగ్గరికి శ్రీ ఓంకారేశ్వర తీర్థ నగరీ మే ఆప్కా స్వాగత్ హై. ఇక్కడ బోర్డు ఉంది తోరణంతో. వచ్చినాము. ఇక్కడ చూడంగానే ఒక ఫోటో దిగాలనిపించింది బైక్ తోటి. సో మా బైక్స్ అయితే ఇట్లా పార్క్ చేసినాం. సో ఒక ఫోటో అయితే దిగుదాం. ఓంకార్ కి నగరి, ఐ లవ్ ఓంకారేశ్వర్, ఓం నమ శివాయ్. సో ఇదే ఓంకారేశ్వర్ టెంపుల్ వ్యూ వచ్చేసి. ఇదే ఓంకారేశ్వర్ టెంపుల్. జనాలు అయితే బాగానే ఉన్నారు, చూడాలి ఎట్లుంటుందో మరి. నర్మదా నది ఇదంతా. నేనైతే ఇప్పుడు 4:28 అవుతుంది టైం. చూడాలి దర్శనానికి అయితే వ్యూ ఎట్లా మామూలుగా లేదు అసలు. మళ్ళీ ఇంతసేపు అయితే మనం అక్కడ ఉన్నాం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం. మనం ఫైనల్గా అయితే మొత్తం దర్శనం అవుతుంది. 3.5 hours పట్టింది ఇప్పటివరకు. షాపింగ్ అవుతుంది ఇక్కడ. చిన్న చిన్న వస్తువులు అంటే పూజా సామాగ్రి అట్లాంటివి. బొమ్మలు మామ, బొమ్మలు కావాలి ఏమన్నా? నిన్న నైట్ ఎట్లా మాత్రం ఇక్కడే ఉన్నాం, ఈ టెంట్లోనే. సో లొకేషన్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ సో ఇది వచ్చేసి టెంపుల్. ఇది టెంపుల్ అది. సో
మనమైతే మార్నింగ్ ఇందులో స్నానం చేసినాం, ఇక్కడే నైట్ పడుకున్నాం కదా. సో ఇక్కడే స్నానం చేసి సో రెడీ అయితే అయిపోయినాం. ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉన్న కృష్ణేశ్వర్ అనే జ్యోతిర్లింగానికి అయితే వెళ్తున్నాము. సో ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఒక బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాము. నైట్ చలి అయితే ఎక్కువ ఏం పెట్టలేదు. పొద్దున ఏంటంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను షూస్ బయట పెట్టి పడుకున్న, డాగ్ వచ్చేసి నాది ఎత్తుకు వెళ్ళిపోయింది. నాకు రాకేష్ చెప్పే వరకు నాకు తెలియదు. నేను మళ్ళీ అక్కడ దూరం వెళ్ళి నేను తెచ్చుకున్నాను, అక్కడ పడేసింది అది. ఇంకా కనీసం పడేసింది దూరం వెళ్ళైనా, లేదంటే చాలా ఇబ్బంది పడుతుండే రైడింగ్ షూ లేకపోతే. సో మొత్తం అయితే రెడీ అయిపోయినాం. సో మీకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కలుస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చలో. సో ఇది వచ్చేసి మనం ఉన్నది నైట్ అభయ్ ఘాట్, నాగర్ ఘాట్ అని ఉంది. ఆ నాగర్ ఘాట్కి వెళ్దాం అనుకుంటే నాగర్ ఘాట్లో అంత నీట్నెస్గా లేదు, దాని పక్కనే అభయ్ ఘాట్ ఉంది. సో అభయ్ ఘాట్లో అయితే మనం నిన్న ఉన్నాము నైట్. సో క్యాంపింగ్ వేసుకున్నాను. చాలామంది వచ్చి అడుగుతున్నారు ఎక్కడ ఏమిటి, బాగుంది మీ టెంట్, మీ క్యాంపింగ్ బాగుంది ఇట్లా అని చెప్పి బాగా చాలా క్వశ్చన్స్ అయితే వేసిళ్ళు వాళ్ళు. సో ఈ అబ్బాయి ఘాట్కి రావడానికి కొద్దిగా చిన్న స్మాల్ అడ్వెంచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ అక్కడ రూట్ అయితే లేదు. సో స్మాల్ అడ్వెంచర్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి నవీన్ ఘాట్, కొత్తది ఇది. ఇక్కడ ఒక సమోసా అండ్ కచోరీ, ఒక చాయ్. సమోసా కచోరీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఎప్పుడు అనుకోలే. సో ఇక్కడ ఇదే బ్రేక్ఫాస్ట్. పోహా తిందాం అనుకున్నాను, పోహా అంత నీట్గా లేదు. సో ఇక కచోరీ తినాల్సి వచ్చింది. కచోరీ తిన్నాం, తర్వాత సమోసా తిన్నాం, తర్వాత చాయ్ అయితే తాగినాం. సో ఇక్కడ 2 కిలోమీటర్స్లో ఫ్యూయల్ పంప్ ఉందట, చూడాలి. ఫ్యూయల్ అప్ చేసుకుంటే అయిపోతుంది. ఇక 100 కిలోమీటర్స్లో మహారాష్ట్ర బార్డర్ అయితే ఉందని చెప్పిళ్ళు. भाई कार्ड है ना? सेफ्टी से क्यों चलना पड़ता है? ज़्यादा दूर लंबे ट्रैवल करते हैं ना, तो अगर गिरा तो चोट नहीं लगने का, इसलिए ये सब पहनते हैं. సో కంప్లీట్గా అయితే వెహికల్స్ జామ్ అయినాయి. నో ఐడియా ఎందుకైనా అనేది. రూట్ అంతా అడ్వెంచర్ రూట్ ఇది. రోడ్ కన్స్ట్రక్షన్ చేతుల్లో కాబట్టి ఆ రోడ్ ఆపేసిల్లు అన్నట్టు వాళ్ళు. ఎందుకు ఆపిల్లు, నేను ఏదో యాక్సిడెంట్ అయిందని అనుకున్నా అంబులెన్స్ ఇచ్చే వరకు, కానీ అందుకు కాదు. రోడ్డు బాంబు వేలుస్తున్నారేమో ఈ స్టోన్స్, కాబట్టి అందుకే ఆపేసిల్లు. ఇటు సైడ్ కూడా జామ్ ఉన్నది, ఆడ వెహికల్ పెట్టి ఆపేసిల్లు, అందుకే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆడ. బైక్ లైట్ అయితే ఊసిపోయింది మొత్తానికి. మొత్తం అట్లా అడ్వెంచర్ ఉన్నది, అట్లా ఆఫ్ రోడ్ ఉన్నది, మొత్తం స్క్రూ లూజ్ అయిపోయినాయి డైరెక్ట్. సో ముందు ఆటోమొబైల్స్ వేస్తే ఈ స్క్రూ అయితే వేసుకుంటా, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. చూద్దాం. బండి అయితే నడుస్తుంది, మొత్తం హెడ్ లైట్ అయిపోయింది, అసలు ఘోరంగా అయిపోయింది పరిస్థితి. సో మన లైట్ అయితే యాక్చువల్గా స్క్రూస్ నేను చార్జర్ ఫిట్ చేసినప్పుడే స్క్రూస్ కరెక్ట్ ఫిట్ లేవు, అది కరెక్ట్ ఫిట్ చేయలేదు. సో అనుకున్న అప్పటికి ఏదో అవుతుంది అని అనుకున్నట్టే అయింది. ఏం పర్లేదు, ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితేనే ఉంటాయి రైడ్లో. సో ముందు వచ్చేసి 16 కిలోమీటర్స్లో మనకు ఒక ఊరుంది. ఆ ఊరిలో నీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయని చెప్పారు. సో అదైతే జాగ్రత్త పెట్టుకున్నాం. 2 స్క్రూలు వేస్తే సెట్ అయిపోతుంది అంతే. ఇంకా ఒకసారి టైట్ చేసుకోవాలి. ఇంకేమేమి ఉన్నాయి. రోడ్ అట్లా ఉంది, అసలు రోడ్ బాగుంటే ఇదంతా ఉండకపోతుండే. ఈ రోడ్డే అసలు ఘోరమైన ప్యాచెస్ తోటి చాలా ఆఫ్ రోడ్ ఉంది. సో అప్పుడు ఎవరి స్క్రూస్ అయినా కానీ లూజ్ అయిపోతాయి. నాది మొత్తానికే ఊసిపోయింది. సెట్ అండ్ స్క్రూ అయితే వేసుకున్నాం. సో
అమౌంట్ అడిగినా కూడా ఇచ్చాను కూడా అస్సలు తీసుకుంటలేదు. హెల్ప్ చేసేళ్ళు. మనోడే చేసిండు మొత్తం. నేను తీసుకొస్తాగని చెప్పి రూపాయి తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ బ్రో. లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండే. చలో బాయ్. థ్యాంక్ యూ భయ్యా, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, సో రైడ్ అయితే స్టార్ట్ చేసిన. 12:40 అవుతుంది టైము. థ్యాంక్ యూ. లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండే. కోన్ సెట్ టైట్ అయిపోయింది, లూజ్ అయిపోయింది మొత్తం. కట్ అని సౌండ్ వస్తుంది. లైట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం పోతుందా అని అనుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పటికీ వచ్చినాయి. థ్యాంక్స్. మళ్ళీ హెల్ప్ చేయకపోతే ఇబ్బంది పడుతుండే, ఘోరంగా ఇబ్బంది పడుతుండే. మళ్ళీ అమౌంట్ కూడా తీసుకోలేదు అసలు. అయితే నాకు సూపర్ అనిపించింది అసలు. బైక్ పెడితే చూడండి వేసిన రోడ్లలో తీసుకుపోతుందా. అయితే షార్ట్ కట్లో చూపిస్తుంది ముందన్నీ. చూడండి, వావ్ సూపర్ ఉంది లొకేషన్. గూగుల్ మ్యాప్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే బైక్ వాళ్ళకి మంచి రూట్లకి వెళ్ళి తీసుకుపోతుంది. అంటే ట్రాఫిక్ లేని రూట్లకి, దగ్గర అయ్యే రూట్లకి తీసుకుపోతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే కార్ వాళ్ళకి ఒకటే రూట్ ఇక వాళ్ళకు నో ఆల్టర్నేట్ రూట్స్. అప్పుడప్పుడు డెడ్ ఎండ్ రూట్లు కూడా చూపిస్తుంది మరి గూగుల్ మ్యాప్. కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. అసలు రోడ్ అయితే బీభత్సంగా ఖరాబ్ ఉన్నది. ఏదో బైకులు కాబట్టి ఏదో మేనేజ్ చేస్తున్నాం, కానీ కార్లు అయితే చుక్కలు కనబడుతుండే. రోడ్ అయితే నాకు తెలిసి అయితే ఏ యూట్యూబర్ కూడా ఈ రోడ్లో వచ్చి ఉన్నాడు ఇప్పటివరకు. అసలు ఈ రోడ్లో కూడా కొట్టుకుంటూ పోవచ్చు హిమాలయన్ తోటి. కాకపోతే ఇంకా టాప్ బాక్స్ ఉన్నది. ఇది ఏడు ఊసిపోతుందా అని ఒక భయం తప్పించి వేరే ఏ బాధ లేదు. రోడ్ ఎట్లున్నా కొట్టేయచ్చు మనం. కాకపోతే ఏంటంటే వెనక టాప్ బాక్స్ ఉన్నది. అదే బ్యాగ్ కట్టేది ఉంటే, బ్యాగ్ కట్టుకుని ఉంటే మాత్రం ఏ బాధ ఉండకపోదు. బ్యాగ్ అయితే చూసి అయితే పడపోదు. ఎందుకంటే మంచిగా గట్టిగా టై చేసినాం అనుకోండి అసలే ఏం కాదు. అదే ఇది కాబట్టి ఏడ ఇరుగుతుందో, క్లాంప్లు ఏమో ఇరుగుతాయో. మొన్ననే స్క్రూ లూజ్ అయినాయి అనే బాధ తప్ప వేరే ఏం లేదు. కొట్టేయచ్చు ఇందులో కూడా. హిమాలయన్ ఉన్నదే అందుకు రోడ్ లేని కాడ కూడా కొట్టేయచ్చు అని. సో ఇప్పుడే ఒక ఫలుడా అయితే తాగినాం. దాని తర్వాత బాదం మిల్క్ కూడా తాగినాం. ఇప్పుడు ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది. చూడాలి, తొందర అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము ఎల్లోరా అనేది చూడాలి. ఎల్లోరా క్లోజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కృష్ణేశ్వర్ అంటే నైట్ 11 వరకు ఉంటుంది, కానీ ఎల్లోరా అయితే చూడాలి. రోడ్ అయితే బాగానే ఉంటుందని చెప్తున్నారు, చూడాలి. లాస్ట్ టైము అజంతాకు వచ్చినప్పుడు అయితే మేము ఇదే హోటల్లో స్టే చేసినాం. 3,000 తీసుకున్నాడు పర్ రూమ్కు. కాకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసిండు. సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ పక్కనే ఇప్పుడు అజంతా, కానీ మనం అజంతా వెళ్ళట్లేదు. మనం వచ్చేసి ఎల్లోరాకి వెళ్తున్నాం. ఎల్లోరా దగ్గర మనకి కృష్ణేశ్వర్ ఉన్నాడు కాబట్టి. సో మనకి ఎల్లోరా వచ్చేసి ఇంకా 103 కిలోమీటర్స్ ఉంది. 2 hours 25 minutes అలా చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం రోడ్ అనేది సింగిల్ ఉంటుంది అన్నమాట, డబల్ రోడే. కాకపోతే మధ్యలో డివైడర్ అనేది ఉండదు. అప్పుడు నేను వచ్చినప్పుడు మొత్తం గ్రీనరీ ఉంటుండే. మొత్తం ఎండ కొట్టడం వల్ల మొత్తం ఇదైపోయింది. ఈ రూట్లో నేను రెండోసారి రావడం. అప్పుడు కార్లో వచ్చిండే, ఇప్పుడు బైక్ అంతే. నేను నవంబర్లో వచ్చినప్పుడు రోడ్లు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. కొంచెం కూడా చేంజ్ లేదు. కనీసం నేను అప్పుడు వచ్చినప్పుడన్నా నేను రోడ్ వర్క్ జరుగుతుండే. ఇప్పుడు ఆ రోడ్ వర్క్ కూడా లేదు ఆఫీషియల్ పరిస్థితి. అప్పుడు కార్లో వచ్చిండే, ఇప్పుడు బైక్ మీద వచ్చిన సేమ్ రోడ్లు, కొంచెం కూడా చేంజ్ కాలే. సో ఇప్పుడైతే టీ అయితే తాగినాం. 31 కిలోమీటర్స్ 39 minutes చూపిస్తుంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా. ఇక ఎల్లోరా అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి కృష్ణేశ్వర్ మనకు అప్ టు 9 వరకు ఉంది టైము. 9కు క్లోజ్ చేస్తారు టెంపుల్.
సో వెళ్ళగానే వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా విష్ణేశ్వర్ దర్శనానికి అయితే పోతున్నాం. స్నానం చేసినాం. 50 రూపీస్కి ఎన్ని ఇచ్చారు? 50 రూపీస్ ఇది. సో చూడాలి, జనాలు అయితే ఎవరు లేరని చెప్తున్నారు. చూద్దాం అసలు ఎట్లుందో. స్కూల్ పిల్లలు వచ్చిళ్ళు కృష్ణేశ్వర్ దర్శనానికి అందరూ. సో ఇదైతే హారతి టైం అట, మనం కరెక్ట్ టైంకి వచ్చినాం. జనాలు అయితే నార్మల్గానే ఉన్నారు, పెద్ద అయితే లైన్ ఏం లేదు. ఇదే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. సో దర్శనం అయితే చాలా సింపుల్గా అయిపోయింది, ఒక 30 మినిట్స్ లోపే అయిపోయింది. చూడొచ్చు, ఇదివరకు ఫోన్ అలవ్ లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్ అసలే అలవ్ లేదు, ఈసారి ఫోన్ అలవ్ చేస్తున్నారు. సో అందుకే మీకు చూపిస్తున్నా. సో ఇది రినోవేషన్ చేస్తున్నారు. ఇది